ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాన పద్మార్గం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మై. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే. శభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవకాండం 17వ అధ్యాయంకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు పురుషోత్తమ క్షేత్ర మహత్యములో కొన్ని విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏమనగా, మునులు ఎట్లా పలికారు, నరసింహుని ఆ క్షేత్రం నందున ప్రతిష్ఠించిన రాజు తర్వాత ఏమి చేశాడు చెప్పుమని తెలుసుకోవలనని మాకు కుతూహలంగా గలదు. జైమిని ఇట్లా చెప్పును. ముందుగా ఇంద్రాది దేవతలు అతను ఆవరించి, అంటే అందరును ఆహ్వానించి, తర్వాత ఋషులు బ్రాహ్మణులు వేలాదిగా పిలిపించును. 4 వేదములు షడంగములతో పదములతో క్రమంతో చదువు వారిని, యజ్ఞ విద్య అందు నైపుణ్యం గలవారిని, మీమాంస శాస్త్రం నందును పరినిష్ఠితమైన పాండిత్యమును గలవారిని, భాష్య సహితంగా కల్పసూత్రమును చదివిన వారికి, కర్మలను ఆచరించే వారిని, 18 విద్యలందును కుశలత ధర్మమును కోవిదులైన వారిని, సదాచార సంపన్నుని, మంచి కులమునందున పుట్టిన వారిని, సత్యం పలికే వారిని, విశేషించి వైష్ణవులను సాధారణంగా ఆహ్వానించును. ముల్లోకములందరూ రాజులు, సిద్ధులు, సప్తఋషులు, బ్రాహ్మణులు, సత్పురుషులను, శూద్రులను, వాణిజ్యులను, ద్విపదులను, పతులను పిలిపించును. ఆ రాజు కొలువు తీర్చగా 2 క్రోసుల పడవు ఉండును. బండరాలుచే దృఢంగా నిర్మింపబడిన వెళ్ళబడినది. కొన్ని చోట్ల అంటే రత్నముతో, కొంతమేర బంగారంచే, స్ఫటికమాలచే, వెండిచే నిర్మింపబడిన తగినట్లుగా అలంకరింపబడిను. రత్నములతో చేసిన ఉన్నతములైన స్తంభముల పట్టు వస్త్రములచే కప్పబడి ఉండును. చక్కని వెన్నెల వలె తెల్లదైన గంధముతో, చామరములతో, ముత్యాలు వరుసలో గాలి వచ్చ కిటికీలు అలంకరింపబడ్డాయి. నల్ల అగురుచే తడిసినవి, శ్రీఖండ సలిలముచే తడపబడినవి, అన్ని ఋతువులలో లభించే పూలతో కూడుకున్నవి. చుట్టుపక్కల చక్కని ఉపవనాలు కలవు. ఆయన బావులు స్ఫటికముల మెట్లు కలిగినవి, పద్మములచే కలవులచే అలంకరింపబడి ఉండిను. చక్రవాకములచే, హంసలచే, బెగ్గురు పక్షులు మధురంగా నాదము చేయబడుచుండగా, శుభ్రంగా చల్లని సుగంధ యుక్తముచే నీటిచే నిండి ఉండగా, వందలాది అటువంటి బావులు సభా నదులు సదులకు ఆనందము కలిగించుచుండును. వాటి నీడలు అంతటా ఆనందంగా దట్టంగా అలుముకొనును. యజ్ఞశాల నుండి వీచే గాలి తగులినట్లుగా ఇంద్రద్యుమ్నుని సభ విశ్వకర్మచే నిర్మింపబడింది. శుభదినమునందు శుభనక్షత్రమునందు సభాసదులకు కూర్చొనిబెట్టి నియమించి, రాజులను సింహాసనంపై, ఋషులు ఆసనములపై కూర్చుండి చేసును. సిద్ధులు బ్రహ్మర్షి గణములు మిక్కిలి విలువగల కంబాలులు దేవతలకు బంగారు పీఠంపై తగిన రీతిగా కూర్చొని చేసును. పిమ్మట బ్రాహ్మణులకు చక్కని ఆసనములు ఏర్పాటు చేసి, ఇతరులు కూడా తగినట్లుగా సుఖాసనములు ఏర్పడించును. రాజులు దేవతలు ఋషులు మధ్యలో ఇంద్రుని సామ్రాజ్యం చిన్నముగా తన రత్న సింహాసనంపై కూర్చొనిబెట్టి, దివ్యమాలచే, గంధములచే, పట్టు వస్త్రములచే పురోహితంతో కలిసి పూజించును. వినయం గలవాడై దీనుని వలె అతడుకు పూజ చేసును. ముల్లోక అధిపతి అగిన ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడటం వల్ల పూజించి, పిమ్మట సిద్ధులు దేవతలు మునులు ఇంద్రుని వలె పూజించును. ఆ పూజను చూసి ధనాధిపతి అయిన కుబేరుడు కూడా విస్మయం చెందును. తర్వాత తన సంపదలచే దేవతలను అర్చించును. వారిని కష్ట నిష్టం కలిగిన మనస్సుతో అనేక ఉపచారములు చేసును.
అట్లా రాజులను వారికి తగినట్లుగా సన్మానించును. తాము అప్పుడు రాజులు ఆయన ఫలమును పొందినట్లు వారు భావించారు. వంశపరంగా రాజ్యాన్ని పొందినప్పటికీ ఈ విధమైన అలంకారను ఆడంబరం చూడలేదని వారు ఆశ్చర్యపడ్డారు. తర్వాత వైష్ణవులు అనేక ఉపచారములు చే పూజించును. వారు శాంతులైనప్పటికీ ఆ విషయాన్ని చూసి మిక్కిలి విస్మయనందురు. సత్వగుణములు అధికంగా కలిగిన ఆ రాజు తర్వాత బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు, మునులకు పూజించును. మిగిలిన వారిని కూడా తన మంత్రులచే పూజింపి చేసి వినయంతో చేతులు జోడించి నారదంతో పురోహితంతో కలిసి ఇంద్రునితో బిగ్గరంగా ఎట్లా పలుకును. ఇంద్రదుమ్య మహారాజు ఎట్లా పలుకును: ఓ ఇంద్ర, అశ్వమేధ యాగములతో యజ్ఞపురుషుని తృప్తిపరచుటకు నీ అనుగ్రహం కోరుచున్నాను. ఓ దేవ, నన్ను అనుగ్రహింపుము. నీవే అన్ని క్రతువులకు ప్రభువు. ముల్లోకములందరూ నివాసించేవారు నీ ఆజ్ఞలచే పరిపాలించుదురు. ఏయు యాగములు పూర్తి అగు వరకు నీవే ఈ సదస్సు మధ్యమైన దేవతలు కలిసి వసించుము. ఓ త్రిలోకాధీశ, నేను నీ పదవును కోరి ఈ యాగంలో చేయటలేదు. నీవు అందరి మనస్సులో తెలుసుకునగలవాడువు. నీలమాధవుని రూపమును మీరు ఉపాసించాలి. ఆ రూపమును బంగారం ఇసుకతో కప్పబడింది. ఆ స్వామిని తిరిగి చూసుటకై ఇచ్చట అశ్వమేధ సహస్రకము చేయుచున్నాను. ఇది బ్రహ్మాజ్ఞ. స్వామి ఇచ్చట మరల ప్రత్యక్షమైనచో మీకు కూడా శ్రేయస్సు కలుగగలదు అని రాజు విన్నవించగా, ఇంద్రుడు మొదలైన దేవతలు అలంకరించి పూర్వం అశరీరవాణి తమకు చెప్పినది తలుసుకుని మిక్కిలి ఆనందించి ఇంద్రదుమ్యునితో ఎట్లా పలికారు: ఓ ఇంద్రదుమ్య మహారాజా, నీవు సత్యమును పరిపాలించేవాడువు. నీవు దనంతా కూడా మాకు ముందుగానే తెలియను కనుక నే ముల్లోకమును పవిత్రం చేయి ఈ పని ఎందు నీకు సాయపడదుము. జగత్తును సృష్టించే బ్రహ్మ ఇచ్చట స్వయంగా పూనుకొనుట, ఈ ప్రదేశము నందే ఆ బ్రహ్మ మాకు కూడా ఈ విషయం తెలుపును. స్వామి దయచేయచట దారువైన రూపాన్ని ఉద్భవించుట ఇచ్చట మా తప్పు కానీ ఇంద్రుడు తప్పు కానీ లేదు. కనుకనే నీవు చెయ్యే పని మాకు ప్రీతిని కలిగిస్తుంది. కనుక నువ్వు రాజేంద్ర, భక్తివత్సలుడగనే వైకుంఠమునందున నివాసించి స్వామిని అశ్వమేధ సహస్రంచే తృప్తిపరచుము. భక్తివత్సలుడైన స్వామిని ఆరాధించడం మాకు దుర్లభమే. కనుకనే మేము కూడా ఈ దేవ అత్వాన్ని వదిలి భక్తిపారాయణమై ఈ క్షేత్రమునందున విధేయులతో మానవ స్వరూపాన్ని పొందిన స్వామిని ఆరాధించుతుము. మానవ లోకమునందు చేసిన కర్మ ప్రియఫలమును కలిగించును. జయమని ఇట్లా చెప్పును అని ఇంద్రుడు మొదలైన దేవతలు చెప్పగా, ఆనందించిన మనసుతో యాగము చేయుటకు ముందుగా భగవంతుని పూజించును. శాస్త్రయుక్తంగా ఏలాది ఉపచారంలో ఉన్నసి పిమ్మట శ్రద్ధతో పితృ గణములతో అర్చించి పిమ్మట సదస్సులో ఉన్న బ్రాహ్మణులకు యజ్ఞశాలకు అలంకరించి యజ్ఞములకు పూజించి ముందుగా అగ్నిహోత్రం కూడా వైకుంఠవాసుడైన స్వామిని ప్రదర్శించును. తన కోరిన లగ్నమునందు స్వస్తి వాచకను పలుకుచుండగా పరిశుభ్రంగా మంగళాకారముగా వేషం ధరించి భార్యతో కలిసి రాజు సిద్ధమై ఉండును. స్వస్తి వాచలను పలుకు బ్రాహ్మణులకు పుణ్యతిథిని వృద్ధిని కలిగించే కర్మను ఎంచుకొని కావలసిందిగా తన కోరిన లగ్నమంది స్వస్తి వాచనం కనబడక పరిశుభ్రంగా మంగళాకారముగా వేషం ధరించి భార్యతో కలిసి రాజు సిద్ధుడై ఉండును. స్వస్తి వాచనం పలక బ్రాహ్మణుడు పుణ్యతిథి వృద్ధిని కలిగించి కర్మను ఎంచుకొని కావలసిన సంభారం అన్ని ఒక చోట చేర్చి అప్పుడు ఋత్వికులతో ఎన్నుకున్నాడు. వారు భార్యలతో కూడి అన్ని రోజులకు దీక్షను ఇప్పించారు. దీక్ష ఇప్పించిన తర్వాతే సదస్సులో వారి అనుమతితో రాజు చేయదలసిన యజ్ఞం ప్రారంభించి మొదలుపెట్టారు. 3 లోకములు మంగళంగా కలిగించినది సాక్షాత్ విష్ణు తేజం వలె ప్రకాశించదగు ఆవానితి అగ్నితో తీసుకుని వచ్చి వేదికపై ఉంచారు. ముఖ్య అవయములందున శుభలక్షణం కలిగిన అశ్వమేధ చక్కగా ప్రోక్షించి అభిమంత్రించి దిక్పాలకులకు అనుజ్ఞ తీసుకొని వదిలిపెట్టారు. అప్పుడు రాజు వాక్యం నియమించుకొని రురుచర్మతో చేసిన పీఠంపై సదస్సు మధ్యలో మృత్యుంజయుని వలె కూర్చుండును. వచ్చిన వారి భోజనంకై కాను సన్నాలతో ఆజ్ఞ ఇచ్చును. రాజు ఆజ్ఞపై మిక్కిలి వెలకలిగిన రత్నపాత్రలతో దేవతలకు భోజనం కొరకై మంత్రులు ఏర్పాటు చేశారు. మునులు రాజులకు శుద్ధంగా బంగారు పాత్రను, బ్రాహ్మణులకు భోజనం కొరకై ప్రతిదినం కొత్త బంగారు పాత్రలు ఇచ్చారు. క్షత్రియులకు, వైశ్యులకు శుభకరమైన వెండి పాత్రలు ఇచ్చారు. శుద్ధమగు రాగి పాత్ర నందు శూద్రులకు భోజనం పెట్టారు.
భోజనం తర్వాత ఆ పాత్రలను ప్రతిదినం వారి ఎంగిలి ఆకులు వలె పారివేయి చుండురు. యజ్ఞోత్సవనందుని పిలిచిన వారు పుత్రులు, పౌత్రులు, పౌత్రాదుల వారి సంతతి నిత్యం పంచరసంతో భోజనమును బహుమానం తీసుకొని భుజించారు. ఇంద్రదుమ్ని ఆజ్ఞపై రాజులందరికీ ఒకే కుటుంబం వలె అచ్చట భుజించును. యాగం పూర్తి అగే వరకు అచ్చటనే నివాసించారు. ఆయా దేశం నుండి వచ్చిన వారి ఏర్పాట్లు ఆ దేశం రాజులు చేశారు. ఇంద్రదుమ్నుని ప్రార్థనపై నారదుడు ఆ రాజుల మధ్య సమన్వయం చేయుచుండును. ఇతరులను ఉపకారం చేయటినందున కుతూహలంతో కలిగిన నారదుడు సమదర్శి అయి ఇంద్రాది దేవతల యొక్క దేవఋషులు యొక్క సేవకు రాజు చేసిన విధంగా ఈ యజ్ఞం పూర్తి అగేంతవరకు చేయసాగను. 6 విధములుగా అన్నపానములు 2 సార్లు శుద్ధి చేశారు. దేవతల భోజనం కొరకై మంత్రతంత్ర విశారదులు పాకవిద్యందు నిపుణులు తయారు చేశారు. అమృతం వలె సేవించే దేవతలు ఆకలి దప్పులు ఉండవు, కానీ వారికి కూడా అపూర్వమైన ఆ భోజనం చూసి అమిత ఆశ్చర్యం కలిగినది. సామాన్య మానవులకు ఇంద్రదుమ్ని గృహమునందు భోజనం దుర్లభం. అట్లే ఇంద్రదుమ్నికి ఇంద్రుని యొక్క సామాన్య మానవుతో కలిసి జీవించడం విశేషం. ఈ అద్భుతమైన విషయం ప్రతిదినం కొత్తగా సాగుచుండును. సన్మానం, అదరం, భోజనం యొక్క వృద్ధి కొనసాగుచుండును. పరస్పర స్పర్శచే అవి వృద్ధి చెందినట్లుగా ఉండును. సుగంధం, పూలమాలను, కస్తూరి మొదలైన లేపలను, విచిత్రమైన అన్నిటినీ, పట్టు వస్త్రాలు మొత్తం అమర్చి, ఆసనం, రత్నములతో చేసిన మంచములు, పరుపులు, రత్నదండములతో ఆ ప్రవేశం నిండి ఉండును. జాబాజీ, లవంగం, కర్పూరం, తమలపాకులు మనోహరంగా గీతములు, వివిధ నృత్యములు, భారతమునిచే ఇతర పండితులచే రచించబడిన తమ తమ వంశములు కీర్తించుట, వందలాది మంది మాగాదులు ఇవి మిగిలిన దుర్లభ వస్తువులుగా అతడు దేవతలు, మానవులు సాధారణంగా అనుభవించారు. అన్ని చోట్ల చిత్ర విచిత్రంగా ఉన్న ఆ ప్రదేశమునందు గెచటకు తక్కువ అయినది లేదు. పాతాళ లోకమునందు నివాసించే వారికి కూడా అమృతం మొదలైనవి ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని భుజించిన వారు తిరిగి పాతాళమునకు వెళ్ళుటకు ఇష్టపడకుండురు. పాతాళమునందు రత్న సమూహంతో సూర్యకాంతి లేక నగరములున్నవు. అట్టి వాణ్ణి ఇంద్రదుమ్నుడు పాతాళవాసుల కొరకై ఏర్పాటు చేసును. సుఖంగా కూర్చున్నవారు, ఆడుచున్నవారు, తినుచున్నవారు, ఆనందంగా నిద్రించుచున్ను వారిలో ఆ ప్రదేశం నుండి దేవతల భూమిని తాకటి చేట లోకములందు స్వర్గమంటి మనోహరంగా ఉన్న ఇంద్రదుమ్ని పురమునందున తాము కోరిన సుఖమును క్రీడలయందు ఆసక్తులై దేవతలు భూమిని వదిలి వెళ్ళటకు ఇచ్చింపగా చుండురు. స్వర్గమునందును కోరిన సుఖములు మాత్రం లభించినవి చెప్పుదురు, కానీ అతడి కోరికను అన్ని సుఖములు లభించవు. ఆదరించని అడిగి అందరినీ సాధారణంగా భోజనం పెట్టుచున్నారు. యోచించేవారు అతడు లేరు, అనగా తిరిగి పోయేవారు ఎవరుండరు. రాజాది రాజులు నివాసించే ప్రదేశం సామాన్యులకు నిలవైను. వారి గృహమునందున ఎప్పుడు లభింప వస్తువు అచట అందుబాటులో ఉండును. ఊహక ఉందని వస్తువులు కూడా అచట సులభమైన ఉండును. ఈ విధంగా యజ్ఞపురుషుని ప్రీతికై యజ్ఞం సాగుచుండును. యజ్ఞం చేయుటకై భూమిపై గల సమస్త వాస్తు జాతకం కొనబడెను. పోసిపోయిన భూమి బంగార వర్షం కురిపించటై తిరిగి మిక్కిలి అలంకరింపబడిన అయ్యును. ఈ విధంగా ముల్లోకములందు నివాసించే వారికి అనుదినం దానము, సంహానం, భోజనం విధి విధానంగా జరుగుచుండును. అశ్వమేధ యాగములకు గురించి జనులు కథలు కథలుగా చెప్పుకొని చుండురు. యాగమునందున ఈ విధమైన సామగ్రి ఉండుట శాకములందు లేదు. ఇంద్రదుమ్నుడు చేయుచున్న ఈ యాగం వంటిది పూర్వం లేదు, ఇక ముందు జరగబోదు. పిలపగా వచ్చే వారితో యోచకులు కానీ దానము చేయనివారు కానీ ఒక్కరు కూడా లేరు. దేవతలు కూడా తీరని కోరిక లేదు. ఈ విధంగా రాజు యజ్ఞం వనర్చుచుండును. ఒకదానికంటే మరొకటి అశ్వమేధములు మిక్కిలి శ్రద్ధతో సుసంపన్నంగా చుండును. శృతికారులు, కల్పకారులు, శాస్త్రకారులు యజ్ఞమును చేయించుచున్నందున కుశలంగా సదాచారం కలిగిన వారు అగ్నిదానం నుండి అపవృత్తి వరకు క్రమం అనుసరించి చేయుచుండును. సదస్సు అనుమతి చే క్రతువును ప్రారంభించారు. ఆ క్రతువునందును పఠించిన మంత్రములు స్వరముచే కానీ వర్ణముచే కానీ హీనమైనవి లేవు. చేయవలసిన దాన్ని నిర్ణయింపవారు కర్మ ప్రచారకులు పోయే ప్రాయచిత్తం చేయడం సిద్ధంగా ఉండురు. కానీ సప్తఋషులు, దివ సదస్సులు సాక్షులుగా ఉన్న ఈ సదస్సునందు కర్మను విఘాతం కలగలేదు.
గుణములచే దోషములచే వివేచించ తెలిసిన యజ్ఞ వల్కుడు మొదలైన మునులు ఋత్వికులచే ఎన్నుకోబడిన కర్మలను ప్రాచారం చేయుచుండురు. సదస్సులు గల మునులు పరస్పరం చెప్పుకొని కథలచే వాక్యాలచే సూక్తములచే రహస్యంగా ఉపనిషత్తులు పౌరాణిక గాథలు విష్ణు భక్తిని చాటుట విష్ణు చరిత్రను వర్ణించుట పాపములు పోగొట్టినవి ఆ సభయందును వినబడుచున్నవి. ఆ యజ్ఞమునందున అవశ్యులు ప్రత్యక్షంగా అగ్నివద్యమును పేల్చిబడి చుండును. సంతోషంతో ఉన్న ఇంద్రాది దేవతలు అచట చిరకాలం నుండి అమరావతిని కూడా తలచుమన్నారు. బ్రహ్మపూర్వం దేవతలు అమృత అవశ్యంగా నిర్ణయింపబడ్డాయి. దాన్ని భుజించేవారు వీర్యవంతులై చిరకాలం జీవించుచుండు. యాగమును అచట అనుష్ఠించటయే భవిష్యములని ఇంద్రదుమ్యుడు అచ్చట కల్పింపగా వారు అనుభవించుచుండును. పాతాళమునందు నివాసించే నాగరాజులు అచటకు వచ్చి వారు లోకమునందున కంటే ఎక్కువ భోగములు అనుభవించారు. వారు తిరిగి పాతాళ లోకమునకు వెళ్ళుటకు కూడా ఇచ్చింపబడవు. ఈ విధంగా యజ్ఞం ముల్లోకాలకు ప్రీతి కలిగిచుండు కొనసాగును. ఈ విధంగా పురుషోత్తమ క్షేత్రమునందు జగన్నాథుని సంతృప్తు పరచుటకి బ్రహ్మ ఆజ్ఞపై ఇంద్రదుమ్యుడు 999 యాగములు పూర్తి చేసిన ఏయో యాగం మొదలుపెట్టును. ఆ చివరి యాగం చేయుచుండగా ప్రతిదినం రాజు శరీరం నందున ఒక దివ్య తేజస్సు పెరుగుచుండును. ఒక 7 దినములో యజ్ఞం ముగియ ఉనగా ఆ రాత్రి 4వ యమమునందున రాజు హవ్యుడగు స్వామిని ధ్యానించును. ఆ ధ్యానమునందున గొప్ప భాగ్యవశవశాత్ రాజు స్ఫుటములతో నిర్మించిన శ్వేతదీపం ప్రత్యక్షమైనను. ఆ శ్వేతదీపమును చుట్టర పాలు సముద్రం వ్యాపించుచుండును. గొప్ప కల్పవృక్షాల నుండి వ్యాపించుచున్న వాసనలు దిక్కులు వ్యాపించుచుండును. పండ్లు చిగుళ్ళు బెరళ్ళు బయటి లోపల అంతటా శంఖ చక్రములు చిన్నములు కలిగి శుభ్రముగగు అలంకారముచే అలంకరింపబడిన ఉండును. గొప్ప చిత్రవర్ణం కలిగిన విష్ణు స్వరూపం నిండి ఉండును. వారి మధ్య దివ్యమణితో నిర్మితమైన ఒక మండపం ఉండును. ఆ మండప మధ్యమును సూర్యుని వలె ప్రకాశించున్న ఉజ్వలమైన రత్న సింహాసనం ఉండును. పాల సముద్రం చల్లని తరంగముల నుండి మెల్లని వాయువులు మనోహరంగా వీచుచుండును. దాని మధ్య శంఖం చక్రం గదా ధరించినట్లు నల్ల మబ్బు వలె ప్రకాశించినట్లుగా వనమాలు ధరించినట్లు స్వామిని చూసును. సమస్త లావణ్యముకు స్థానమైన వాడు, సౌందర్య లక్ష్మికి నిలయమైన వాడు, భయం కలిగింప రూపం కలిగి దివ్య భూషణములు ధరించి ఉండును. కుడివైపు భూమిని మోయుచున్న ఆదిశేషుడు కోటి చంద్రుల కాంతితో ప్రకాశించుచు హిమాలయం వలె ఉన్నతమైన ఉండును. తన పడగముల సమూలతో గొడుగుని పట్లు మనోహరంగా ఉండును. మణిలతో చేసిన 2 కుండలాలను ధరించి నల్లని అందమైన నిచ కాలమును కలిగి ఉండును. నాగలి ఎరోకలి శంఖము చక్రము 4 చేతులు యందున ధరించి ఆరములు దండ కడియారములు అంగుళికములచే అలంకృతమై ఉండును. దివ్య రత్నముచే మొలతాడుగా కట్టుకొని దివ్యమైన మాధవును సేవించి మొత్తెక్కి చిరునవ్వు నవ్వుచు చక్కని కనులు కలిగి ఉండును. అతడు కూడా ఆ వైపున్న లక్ష్మీదేవి శుభలక్షణంతో గలదై వరమ అభయమును పద్మను ధరించి ఎర్రని వర్ణం కలిగి చక్కని కనులు కలిగి ఉండును. ముల్లోకములందిన స్త్రీ సమూహంతో దుష్టాంతరము వలని స్వరూపం కలిగి పద్మాసనపై కూర్చున్న లావణ్య సముద్రం పుత్రికైన ఉండును. వారి ఎదుట చేతులు జోడించి నిలిచిన బ్రహ్మను చూచుచు ఎడం పక్కన వివిధ మణులతో ప్రకాశించుచున్న చక్రమును చూచు సనకాది మునిందులతో స్తోత్రింపబడిచున్న జగద్గురియగు స్వామిని కలయందును చూసు రాజు మిక్కిలి సంతోషించును. అంతకు మనువు చూడుని రూపం కలిగి జ్యోతి స్వరూపమై అనంతుడగు స్వామిని చూసి ధ్యానం నందిన నిలిచి వర్షంచే గద్గరమైన స్వరంతో ఎట్లా స్తోత్రించును. ఇంద్రదుమ్యుడు పలుకులు. జగత్తును ఆధారమైనవాడు ప్రపంచాని ఆత్మగు నీకు నమస్కారం. కేవలమై త్రిగుణములకు అతీతుడువు నీకు నమస్కారం. విశుద్ధం నిర్మలమగు జ్ఞానం యొక్క స్వరూపుడైన వాడు నీకు నమస్కారం. శబ్దబ్రహ్మమనే పేరు కలిగి ప్రపంచముననే రూపమును కలిగిన నీకు నమస్కారం. సంసారం నందును పడి అలసి వారి దుఃఖమును ధ్వంసం చేసేవాడా, దుర్భాగ్యమైన హృదయమును గంధాన్ని ఛేదించుకు వాడా నీకు నమస్కారం. కోటి బ్రహ్మాండులు నిర్మించు శిల్పి చక్రపాణి నీకు నమస్కారం.
జాలి అనే అమృతం సముద్రమునందు తెల్లని నివాసం గలవాడా నీకు నమస్కారం. దీనులు ఉద్ధరించేవాడా, అతిరాస్యంగా వాడా, జాలికి సముద్రం వంటి వాడా నీకు నమస్కారం. ప్రకాశం ఇచ్చే సూర్యుడు మొదలైన నక్షత్రం కాంతి ఇచ్చేవాడా నీకు నమస్కారం. ఓ అగ్ని, పవిత్రముతో పవిత్రమైన వాడు నీకు నమస్కారం. అందరికంటే గొప్ప ఆయన శ్రేష్ఠుడైన పొగుడవాడివా నీకు నమస్కారం. అత్యంత సమీపంలో మిక్కిలి దూరములో ఉన్నవాడా నీకు నమస్కారం. జగన్నాథ, దీనబంధు, నన్ను కాపాడుము. సంసార సముద్రమును ఈదలేక నావ వంటి నిన్ను చేరితిని. ఓ లక్ష్మీనాథ, నిన్ను చూసినంతనే నా దుఃఖములన్నీ కూడా నశించినవి. చిదానంద స్వరూప, నిన్ను పొందిన వారు పాపములు క్షేమించును. పరమానందం కలుగుటకు కారణమైన వాడు సంసార సముద్రం మునిగిన దీన మనస్కుడుగాగు నన్ను కాపాడుము. మధ్యాహ్నం సూర్యుడు వెలుగుచుండగా చీకటిని తావెక్కడది అని ఈ విధంగా స్వామిని స్తోత్రించి నమస్కరించును. ధ్యానంలో మునిగిన పిమ్మట అతడు తిరిగి తనంతడు తానే తెలివి తినందును. కళ పూర్తి అయిన పిదప ఇంద్రదమ్యుడు తనకు తానే తెలుసుకును. అత్యద్భుతంగా ఈ కళను చూసి ఆ రాజు వెయ్యి అశ్వమేధాలను చేసిన ఫలము లభించిందని తలచును. 1000 యాగములు ముగిసిన నా అదృష్టం వరించింది. దేవర్షి చెప్పిన మాటలు ఎన్నడూ వృధా కావు. స్వామిని నేను ప్రత్యక్షంగా ఇచ్చటే ఎప్పుడు చూడగలుగుతును అని చింతించుచు రాజు ఆ రాత్రి గడిపెను. తన కళను గురించి నారదునికి వివరించును. నారదుడు, ఓ రాజా, నీకు దుఃఖం తీరినది కదా. సూర్యోదయ కాలం నందున నీవు భగవంతుని చూచితివు కనుకనే ఈ కళ 10 దినములతో నిజం కాగలదు. ఈ యజ్ఞం పూర్తి అయినంతనే భగవంతుని ప్రత్యక్షం కాగలడు. ఇది నా మాట అచరములకు అధిపతి యగున బ్రహ్మ కూడా చెప్పినది. ఆ స్వామిని నీవు కూడా స్వప్నమునందున చూచితివి కనుకనే యజ్ఞములు పూర్తి చేయము. దీన్ని గురించి ఎవరికి చెప్పుకోము. స్వామి ఎప్పుడు ఏది ఎందుకు చేయునో ఎవరికి తెలియదు. కేవలం అదృష్టవంతులకు మాత్రమే ఇటువంటి కళ కనిపించును. ఇది స్కంద పురాణం అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండం నుండి 17వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మహాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.